హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన కుమార్ భాస్కర్ వర్మ సేతు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇది బ్రహ్మపుత్ర నదిపై 6 వరుసల వంతెన రూపాయలు 3030 కోట్లతో నిర్మించారు. అస్సాంలో దిబ్రూగఢ్ జిల్లాలోని 37వ నంబర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసి తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాన్ని మోదీ ప్రారంభించారు. క్వశ్చన్ నంబర్ 2 వచ్చేసి కేరళ నుంచి తొలి అంధ మహిళ న్యాయమూర్తిగా కింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, తన్య నాథన్. క్వశ్చన్ నంబర్ 3 ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, ఢిల్లీ నగరం. ఇటీవల కులరహిత గ్రామంగా ఉండాలని తీర్మానించుకున్న సౌందాల గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది మహారాష్ట్రలో ఉంది. భారత్లో తొలిసారిగా గో సంస్కృతి మ్యూజియం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్లో మథురాలోని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెటర్నరీ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్లో గో సంస్కృతి మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నారు. క్వశ్చన్ నంబర్ 7 వచ్చేసి ఇటీవల రష్యా వాట్సాప్ను నిషేధించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆ దేశ అధికారులు ఏ స్వదేశీ మెసేజ్ అప్లికేషన్ను ప్రమోట్ చేస్తున్నారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, మ్యాక్స్. క్వశ్చన్ నంబర్ 8 వచ్చేసి వరుసగా 3వసారి ఏ దేశ ప్రధానిగా మియా అమోర్ మెట్లీ నియమితులయ్యారు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, బార్బాడోస్. క్వశ్చన్ నంబర్ 9 వచ్చేసి భారతదేశంలో సమగ్ర పట్టణ విధానాన్ని రూపొందించి ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, కేరళ రాష్ట్రం. క్వశ్చన్ నంబర్ 10 వచ్చేసి పుతిన్ అగర్వాల్ ఏ దేశానికి భారతదేశ కొత్త రాయబారిగా నియమితులయ్యారు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, థాయిలాండ్. క్వశ్చన్ నంబర్ 11 వచ్చేసి లింఫాటిక్ పైలేరియాసిస్ను ఏ సంవత్సరం నాటికి భారత్ నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, 2027. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.